ఎదురుగా జైలర్. ఇవన్నీ దాటుకుని మీరెలా తప్పించుకుంటారు మేడం? మీరేమో చాలా కూల్గా చెస్ ఆడుతున్నారు. మీ ప్లాన్ తెలిసిన మాకేమో టెన్షన్తో చెమటలు పడుతున్నాయి. ఎలా అక్కా? తప్పించుకున్నాక మీకే తెలుస్తుంది. ముందు మీరు చెమట తుడుచుకోండి. చూస్తానే, నువ్వెలా తప్పించుకుంటావో నేను చూస్తాను. ఆ రాణమ్మ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా దాన్ని వర్కౌట్ చేసి తీరుతుంది. రాణమ్మని దగ్గర నుంచి చూసిన దానిగా తన ప్లానింగ్ గురించి నాకు బాగా తెలుసు. ఆ రాణమ్మ ఏ ప్లాను లేకుండా ఈరోజు రాత్రికే తప్పించుకుంటున్నాను అని కాన్ఫిడెంట్గా చెప్పదు. నాకు తెలిసి జైలు బయటే ఏదో పగడ్బందీగా ప్లాన్ చేసే ఉంటుంది. తను ఎటువైపు నుంచి తప్పించుకుంటుందో కూడా మనకు తెలీదు. ఈశ్వరి మేడం సెక్యూరిటీని ఎంత టైట్ చేసినా రాణమ్మ వాటన్నిటినీ దాటుకుని తప్పించుకుని పారిపోతుంది. అందులో ఏ డౌటు లేదు. కానీ నేనుండగా అది జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాణమ్మ తప్పించుకోకూడదు. రాణమ్మ మీద పగ ప్రతీకారాలు ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తున్న టైంలో తనకి తానుగా నేనున్న గుహలోకి వచ్చింది. ఇంక నేను వదులుతానా? ఇక్కడి నుంచి తను వెళ్ళడం అంటూ జరిగితే తను శవంగా మాత్రమే వెళ్ళాలి. రాణమ్మ ఎస్కేప్ అవుతూ దొరికిపోతే ఈశ్వరి మేడం మహా అయితే పనిష్ చేస్తుంది. అంతకు మించి తను ఏమీ చేయదు. ఎందుకంటే తన పై అధికారులకి తను 1,00,000 సమాధానాలు చెప్పుకోవాలి. కానీ మనం ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం. ముందు మీరు దాన్ని చంపేయండి. తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఈ పని మీరు మాత్రమే చేయగలరని నమ్మి మిమ్మల్ని వేరే సెల్ నుంచి బయటికి తీసుకొచ్చాను.